యానబెల్ ద మోస్ట్ హంటెడ్ డాల్. ఈ డాల్ని చూసి భయపడిన వాళ్ళు అంటూ ఉంటారు. ఇది ఒక రియల్ స్టోరీ అని కూడా చెప్తూ ఉంటారు. ఈరోజు మనం దీనికన్నా మోస్ట్ హారరబుల్ డాల్ గురించి తెలుసుకుందాం. ఈ డాల్ ఇప్పటికీ బతికే ఉంది అండ్ ఇప్పటికీ చాలామంది దీన్ని చూడడానికి కూడా ముందుకు రారు. ఈ డాల్ని ఒక కట్స్డ్ గ్లాస్లో పెట్టడానికి రీజన్ ఏంటి? ఈరోజు మనం ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ టెరిఫైయింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఈ డాల్ యొక్క మిస్టరీస్, కర్సెస్ అండ్ కొన్ని రియల్ ఇన్సిడెంట్ని కూడా తెలుసుకోబోతున్నాం. అయితే ఇంతలా ఇంతమందిని భయపెట్టే ఆ డాల్ పేరు రాబర్ట్ ది డాల్. సంవత్సరంలో జెన్నీ ఆటో అనే 6 years అబ్బాయి వాడి బర్త్డేకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి లైవ్ సైజ్లో ఉన్న ఒక డాల్ని గిఫ్ట్ ఇచ్చారు. ఈ డాల్ని చూసిన ఫస్ట్ టైంకే వాడికి ఈ డాల్ బాగా నచ్చింది. లవ్ అట్ ఫస్ట్ సైట్. ఈ డాల్ వాడికి ఎంతలా నచ్చిందంటే ఆ డాల్కి ఒక సపరేట్ రూమ్ అండ్ సపరేట్ ఐటమ్స్ లైక్ ఫర్నిచర్ అండ్ చైర్స్, టాయ్స్, ఎవ్రీథింగ్. ఈ అబ్బాయి ఎప్పుడు చూడు ఆ డాల్తో ఉండేవాడు. వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో వీడు ఇంకా ఆ డాల్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయినట్టు అనుకున్నాడు. తర్వాత స్టార్ట్ అయింది అసలు స్టోరీ. ఇంట్లో వింత వింత సంఘటనలు అయిన ప్రతిసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి నేను అడిగితే వీడేమో నేనేం చేయలేదు, అంత రాబర్టే చేశాడని అంత తప్పు రాబర్ట్ మీద తోసేవాడట. అయితే అలా నార్మల్గా డేస్ అయిపోతూ ఉన్నాయి. కానీ సడన్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ థింగ్స్ని నోటీస్ చేశారు. అండ్ వాళ్ళే కాకుండా వాళ్ళ ఇంటి బయట ఉన్న వాళ్ళు, ఇంటి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు, ఆ స్ట్రీట్కి రెగ్యులర్గా వచ్చిపోయే వాళ్ళు కూడా కొన్ని స్ట్రేంజ్ థింగ్స్ ఎక్స్పీరియన్స్ అయ్యారు. అలానే కొంతమంది ఏమో మీ ఇంటి విండో దగ్గర ఎప్పుడు చూసినా ఒక డాల్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆర్ ఏ స్ట్రేంజ్ పర్సన్ ఎప్పుడు మమ్మల్ని చూస్తున్నట్టు, మమ్మల్ని వెంటాడుతున్నట్టు, మమ్మల్ని స్టేర్ చేస్తున్నట్టు అని భయపడుకుంటూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఇంట్లో వాళ్ళకి షేర్ చేశారు. కట్ చేస్తే ఇక్కడ హైలైట్ థింగ్ ఏంటంటే ఇంట్లో వాళ్ళు కూడా వీళ్ళు ఏమైతే చెప్పారో అదే ఇంచ్ టు ఇంచ్, క్లియర్ టు క్లియర్ అవే ఇన్సిడెంట్స్ని వాళ్ళు ఫేస్ చేశారు. అయితే ఒకరోజు ఈ ఇంట్లో ఉండేవాళ్ళు ఇంకొక ఇన్సిడెంట్ని ఫేస్ చేశారు. ఈ డాల్ ఇంట్లోనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం, అంటే లైక్ ఈ ప్లేస్లో పెట్టి వెళ్ళి వస్తే ఆ ప్లేస్లో ఉండేది కాదట, ఇంకో ప్లేస్లో కనిపించేది. అదే కాకుండా వాళ్ళని చూస్తున్నట్టు, వాళ్ళ మాటలు వింటున్నట్టు, వాళ్ళతో కలిసి ఉంటున్నట్టు, వాళ్ళ మాటలకి రెస్పాన్స్ ఇవ్వడం, ఒక మనిషి ఎలా అయితే ఉంటాడో సేమ్ అలానే ఉండేదట. ఇవన్నీ చూశాక వాళ్ళలో భయం పెరిగింది. తర్వాత కొన్ని ఇయర్స్కి జెన్నీకి పెళ్ళి అయిపోయింది తన ఇష్టపడ్డ అమ్మాయితో, లవ్ మ్యారేజ్. సర్ప్రైజింగ్ ఏంటంటే జెన్నీ తన డాల్ని ఇప్పటికీ ఉంచుకున్నాడు. ఇదంతా వాళ్ళ వైఫ్కి ఏమాత్రం నచ్చది కాదు. ఎందుకంటే ఆ డాల్ని చూసిన ప్రతిసారి తనకేదో నెగిటివ్ వైబ్స్ వచ్చినట్టు, నెగిటివ్ ఎనర్జీ దాని పక్కన ఉన్నట్టు అనిపించదట. ఆమె జెన్నీకి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేయగా ఆయన ఓకే అనేసి ఆ డాల్ని జెన్నీ పెయింటింగ్ రూమ్లో ఒక లాక్డ్ ట్రక్లో పెట్టేశాడు. కొన్ని డేస్ తర్వాత యానీకి, అంటే అదే జెన్నీ వాళ్ళ వైఫ్ పేరు యానీ అనమాట. సో యానీకి ఆ పెయింటింగ్ రూమ్ నుంచి కొన్ని సౌండ్స్ రావడం వినిపించింది. ఆ రాబర్ట్ నవ్వడం, అలానే రాబర్ట్ నడుస్తున్నప్పుడు వచ్చే ఫుట్ స్టెప్ సౌండ్స్, అవే కాకుండా ఇంకా చాలా సౌండ్స్ లైక్ ఉరకడం, ఆడుకోవడం, పడుకోవడం, గురక పెట్టడం, ఇట్లాంటి కొన్ని సస్పీషియస్ సౌండ్స్ అన్నీ ఆ రూమ్ నుంచి వచ్చేవట. అయితే పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఆ పెయింటింగ్ రూమ్ నుంచి 2 సౌండ్స్ వచ్చేవి. అంటే 2 persons మాట్లాడుకునే సౌండ్, లైక్ 2 persons ఉన్నట్టు, ఒకటి రాబర్ట్ అండ్ ఇంకొకరెవరు. ఇలా యానీ జేనీకి ప్రతి ఒక్క విషయం షేర్ చేసి చెప్పుకుంటూ వచ్చింది. ఇవన్నీ విన్నాక జేనీకి కూడా తన చైల్డ్హుడ్ డేస్ గుర్తుకు వచ్చాయి. లైక్ ఎలా అంటే రాబర్ట్ని ఒక ప్లేస్లో పెడితే ఇంకో ప్లేస్కి రావడం, అండ్ వాళ్ళ పేరెంట్స్కి కూడా ఆ రూమ్లో నుంచి, అంటే జేనీ రూమ్లో నుంచి 3 persons సౌండ్స్ వచ్చేవట. ఒకటి రాబర్ట్, ఒకటి జేనీ, ఇంకోటి ఎవరు. ఇలాంటి కొన్ని వింత వింత ఇన్సిడెంట్స్ చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ జేనీకి చెప్తే అర్థం కాలేదు. కానీ అవే రీక్రియేట్ అవ్వడం, అలాంటి విషయాలు మళ్ళీ వినడంతో జేనీకి భయమైంది. సో ఆ డాల్ని ఆ పెయింటింగ్ రూమ్లో ఉన్న మళ్ళీ ఇంకొక బాక్స్లో లాక్ చేసి పెట్టాడు. కానీ స్టిల్ బయట ఆడుకునే పిల్లలకి రాబర్ట్ ఒక క్రిస్పీ స్మైల్ ఇస్తూ చూసేవాడని కంప్లైంట్ ఇచ్చారు. దాంతో జెన్నీకి ఏం అర్థం కాలేకపోయింది. లైక్ ఒక డాల్ని ఒక ట్రక్లో పెట్టి లాక్ చేసి ఆ ట్రక్ని ఇంకో బాక్స్లో పెట్టినా సరే ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ ఎందుకు అవుతున్నాయని భయం స్టార్ట్ అయింది. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. 1974 సంవత్సరంలో జెన్నీ చనిపోయాడు. ఈ ఇన్సిడెంట్ అయ్యాక యానీ వాళ్ళ ఇంటిని వేరే వాళ్ళకి అమ్మేసింది. అంతా సరిగ్గా సాగుతున్న టైంలో ఇంటిని కొన్న వాళ్ళల్లో ఒక చిన్న పాపకి ఈ డాల్ దొరికింది. సరే, దొరికిన కొన్ని రోజులకి కొన్ని సస్పీషియస్ థింగ్స్ మళ్ళీ ఆమె నోటీస్ చేసింది. ఆ చిన్నపిల్ల ఎక్స్పీరియన్స్ అయిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని వాళ్ళ పేరెంట్స్తో షేర్ చేసుకుంది. అయినప్పటికీ వాళ్ళ పేరెంట్స్ వినలేదు. ఒక ఆడుకునే ఒక డాల్ ఇవన్నీ ఎలా చేస్తుంది చెప్పు? నడవడం, ఉరకడం. చిన్నపిల్లవి కదా, నీకు ఇలానే వినిపిస్తూ ఉంటాయి, లైట్ తీసుకో అని ఎన్నిసార్లు చెప్పినా ఇదే అనుకుంటూ నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చారు. కట్ చేస్తే 20 సంవత్సరాలు అయిపోయాయి. సో చేసేదేం లేక ఇయర్ 1994లో ఫ్లోరిడాలో ఉన్న ఫోర్ట్ కాస్ట్ మార్టెల్లో మ్యూజియంకి ఈ కర్స్ డాల్ డొనేట్ చేశారు. ఈ మ్యూజియంకి వచ్చిన తర్వాత రాబర్ట్ ఆలపానలలు కన్వర్టేటో అనే ఒక అమ్మాయి చూసుకునేది. షీ ఈజ్ ఎ కేర్ టేకర్ ఫర్ రాబర్ట్ ది డాల్. సో కొంచెం ఇన్వెస్టిగేట్ చేశాక ఈ మ్యూజియం వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఈ డాల్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ పేరు స్టిలిఫ్.
కానీ ఈ ఫ్యాక్టరీ ఓన్లీ టెడ్డీ బియర్స్ అండ్ టెడ్డీ బియర్స్ లాంటి డాల్స్ని మాత్రమే చేసేది. రాబర్ట్ ది డాల్ అమ్మడానికి కాకుండా జస్ట్ డిస్ప్లే డాల్ లాగా అనుకుని క్రియేట్ చేశారు. ఇంకా షాకింగ్ ఏంటంటే ఈ డాల్ పైన ఉన్న డ్రెస్ ఏదైతే ఉందో ఇది మ్యానుఫ్యాక్చర్ టైంలో వాళ్ళు దీన్ని డిజైన్ చేయలేదు. అండ్ ఆల్సో జెన్నీ దగ్గర ఉన్నప్పుడు కూడా జెన్నీ ఈ విధంగా డ్రెస్ చేయలేదు. మరి ఇదంతా ఎవరు చేశారు? అండ్ దట్టు ఆ ఫ్యాబ్రిక్ ఒక డిఫరెంట్ మెటీరియల్ లాగా ఉంటుందంట. ఇదంతా ముచ్చట పక్కన పెడితే రాబర్ట్ ది డాల్, ఈ డాల్ వల్ల మ్యూజియంకి చాలా జనాలు రావడం అండ్ చాలా ఫేమస్ అవ్వడం, కొంతమంది అయితే అడ్వెంచరస్గా ఉంటుందని రాబర్ట్ ది డాల్ దగ్గర అదే రూమ్లో మిడ్ నైట్ అంతా లాక్ చేసి ఉండేవాళ్ళంట. ఇన్ని విషయాలు అయ్యాక ఈ డాల్ చాలా ఫేమస్ అయింది. ఎంతలా అంటే ఈ డాల్ రెప్లికాస్, మెర్చెంటైజ్ రిలీజ్ చేసి అమ్మేవాళ్ళు. అండ్ ఈ డాల్కి సోషల్ మీడియాలో రాబర్ట్ ది డాల్ అనే పేజ్ స్టార్ట్ చేశారు. లైక్ ఇన్స్టాలో, యూట్యూబ్లో, ట్విట్టర్లో, ఎవ్రీవేర్ ఇంక్లూడింగ్ వికీపీడియాలో. ఈ వికీపీడియాలో ఇంకా చాలా క్లారిటీగా ఉంటుంది. ఈ డాల్కి ఈ డాల్ ఫ్యాన్స్ నుంచి చాలా నెంబర్ ఆఫ్ లెటర్స్ వస్తాయి. అయితే ఈ లెటర్స్లో ఏముంటాయి అనుకుంటున్నారు? ఇవి నార్మల్ లెటర్స్ అయితే కాదు, ఇవన్నీ అపాలజీ లెటర్స్. అంటే చాలామంది మ్యూజియంకి వస్తారు, వచ్చి చూసిపోయే వాళ్ళకు ఏమవ్వదు, కానీ వచ్చి దూల పనులు చేసి అండ్ రాబర్ట్ని హర్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి రాబర్ట్ చావు భయం చూపిస్తాడు. లైక్ ఎలా అంటే నైట్ మేట్స్, ఇంకొకడికి నిద్ర రాకపోవడం, ఇంకొకడికి పిచ్చి పిచ్చిగా అవ్వడం, అండ్ కొందరికి మ్యారీడ్ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయ్యాయంట. అండ్ ఇంకొందరికి లైవ్ యాక్సిడెంట్స్, ఇలాంటి కొన్ని చావు భయాల్ని రాబర్ట్ చూపించేవాడు. ఆ రాబర్ట్ని ఎవరైతే హర్ట్ చేద్దామని చూసిన వాళ్ళకి ఇవన్నీ అవ్వడంతో ఇంకా చేసేదేం లేక అందుకే అపాలజీ లెటర్స్ పంపేవాళ్ళట. ఇలాంటి అపాలజీ లెటర్స్ పక్క 3 డేస్కి ఒకటన్నా వచ్చేదట. ఇవన్నీ విషయాలు టెటో తన డాక్యుమెంటరీలో చెప్పుకోవడం జరిగింది. రోజులు గడుస్తున్నాయి, ఇలాంటి ఇన్సిడెంట్స్ పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ విషయాలు అవ్వడంతో ప్రతి ఒక్కడి కళ్ళల్లో భయం. రాబర్ట్ ది డాల్ని చూడాలంటే కూడా భయపడాల్సి వస్తుంది. చూడడం పక్కన పెట్టేయండి, కనీసం ఆ డాల్ గురించి మాట్లాడడానికి కూడా ఎవ్వడు ముందుకు రావట్లేదు. ఇదంతా ఒక పార్ట్ ఆఫ్ పీపుల్. ఎలా అంటే రాబర్ట్ని చూసే భయపడేవాళ్ళు, ఆయన పేరు తీస్తే భయపడేవాళ్ళు. కానీ ఇంకో పార్ట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఎలా అంటే రాబర్ట్కి లెటర్స్ పంపేవాళ్ళు. లైక్ ఎలా అంటే క్యాండీస్, జాయింట్, చాక్లెట్స్ ఇవి ఇచ్చి ఆయన నోట్ తీపిచ్చేసి ఆ లెటర్లో ఏమని రాస్తారంటే వాళ్ళని హర్ట్ చేసిన వాళ్ళ పేర్లు, నాకు ఇలా హర్ట్ చేశాడు, వాడిని ఏదో రకంగా ఏడిపించు, చావు భయాన్ని చూపించు అని కోరుకుంటూ ఆ లెటర్స్లలో రాస్తూ, ఆ లెటర్స్తో పాటు జాయింట్ అండ్ చాక్లెట్స్, క్యాండీస్. ఎందుకంటే రాబర్ట్కి స్వీట్ మౌత్ అంట, అంటే లైక్ ఆయనకి ఏదైనా స్వీట్ ఇస్తే ఆ విష్ కంప్లీట్ అవుతుందనేసి ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. దీస్ ఆర్ 2 types ఆఫ్ పీపుల్. ఇప్పుడు థర్డ్ పర్సన్, ద మెయిన్, రాబర్ట్ని కేర్ చేసే అమ్మాయి టెటో. ఈమెకి ఇప్పటి వరకు ఏ స్ట్రెయిన్ థింగ్ కూడా అవ్వలేదంట, అంత నార్మల్గా అనిపిస్తుందంట. ఆమెకి ఏం నెగిటివ్ ఎనర్జీ ఆర్ నెగిటివ్ వైబ్స్ రాదంట. ఎందుకో తెలియదు కానీ అందరూ అంతలా భయపడే ఆ రాబర్ట్ని డైరెక్ట్ ఆమె టచ్ కూడా చేస్తుంది వితౌట్ ఎనీ ఫియర్. తనకు ఆ డాల్ని కేర్ చేయడం, ఆలపాలనలు చూసుకోవడం, ఇవన్నీ తనకు ఎంతో ఇంట్రెస్టింగ్గా చాలా బాగా నచ్చుతాయట. లైక్ షీ ఫెల్ట్ లైక్ ఎ చైల్డ్. ఆ డాల్ దగ్గర ఈమె రాగానే ఈమెకి ఆ డాల్కి ఏదో ఫ్రెండ్షిప్ కనెక్షన్ ఉన్నట్టు, ఏదో మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయంట. ఇలా ఈ ఒక్క అమ్మాయికే అవుతూ ఉంటుంది. తన ఎక్స్పీరియన్స్ మొత్తం ఒక డాక్యుమెంటరీలో షేర్ చేసుకుంది. అయితే 1970 సంవత్సరంలో జాపనీస్ మెషిరో మోరి అనే ఆయన ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. అందులో భయంకరమైన డాల్ల గురించి ఒక ఫినోమినన్ చెప్పాడు, విచ్ ఈస్ నేమ్డ్ యాజ్ బుకిని నోతని గెనిషో, దట్ మీన్స్ వ్యాలీ ఆఫ్ ఇర్నెస్. ఆయన ఈ ఆర్టికల్లో అంటే ఈ సటన్ పార్ట్ వరకు చెప్పింది ఏంటంటే నాన్ లివింగ్ థింగ్స్ విచ్ ఆర్ సిమిలర్ టు అస్. అంటే మనలాంటి ఒక నాన్ లివింగ్ థింగ్ సేమ్ మనలాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైవ్ డాల్ని చూసుకోండి, సేమ్ అదొక హ్యూమన్ లాగా ఉంటుంది. అలాంటి ఒక డాల్ లేదంటే అలాంటి ఒక ఆబ్జెక్ట్ చూసిన ప్రతిసారి మనకి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ట్రిగర్డ్ అవుతుందంట. ఆయన మాటల్లో సింపుల్గా అండ్ సమ్మరైజ్డ్ వేలో చెప్పాలంటే అంతా మన బ్రెయిన్లో ఉంటుంది. ద వే వి లుక్, మనం ఎలా చూస్తామో మనకు అలా కనిపిస్తుంది. సో మనం నెగిటివ్గా చూస్తే అది నెగిటివ్, అది పాజిటివ్గా చూస్తే అది పాజిటివ్. ఈ డాల్ పైన ఎన్నో ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అయ్యాయి అండ్ ఆల్సో ఎన్ని ఫిలిం సిరీస్ అండ్ మూవీస్ కూడా రిలీజ్ అయ్యాయి. లైక్ చైల్డ్స్ ప్లే అనే ఒక ఫిలిం ఫ్రాంచైజ్ కూడా ఇన్స్పైర్ అయి తీశారు. గైస్, మన ఛానల్లో వీడియో పెట్టి ఆల్మోస్ట్ 3 years అవుతుంది డ్యూ టు మై ఇన్కన్సిస్టెన్సీ. సో ఫర్ దాట్ రీజన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ న్యూ సీజన్. ఎవ్రీ సాటర్డే ఒక ఎపిసోడ్ని రిలీజ్ చేస్తాను. అందులో హారర్, థ్రిల్లర్, హిస్టరీ అండ్ సైఫై ఇలాంటి ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇన్సిడెంట్స్ కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ కానీ మీరు ఎప్పుడైనా షేర్ చేసుకుంటే అది కామెంట్స్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.